రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అటెండ్ కానున్న 9.97 లక్షల మంది స్టూడెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు, నిర్ణీత టైం కంటే 5 నిమిషాలు లేట్ అయిన అనుమతి, ఫీజు పేరుతో వేయిస్తే కాలేజీలపై చర్యలు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. హాల్ టికెట్పై ప్రిన్సిపాల్ సిగ్నేచర్ లేకున్నా అనుమతిస్తామని వెల్లడి. సో ఇది ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకునేది. హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకున్నా కానీ అనుమతించడం మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఈరోజు మొత్తం ప్రైవేటు కాలేజీలు ఈ పరీక్షల టైం రాగానే కొంతమంది విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అందరూ పేద విద్యార్థులే, ఫీజు కట్టే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ కాలేజీలు ఏం చేస్తున్నాయి, వేయిస్తూ ఉన్నాయి. సో నువ్వు హాల్ టికెట్ ఇవ్వాలంటే నువ్వు మొత్తం ఫీజు కట్టాలి. మొత్తం ఫీజు కడితే నీకు హాల్ టికెట్ ఇస్తా. సో వీడు ఏంది మరి, హాల్ టికెట్ ఉంటే ఎగ్జామ్ రాయాలి. సో కొంతమంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడి కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా కాలేజీ ఫీజులు కట్టిరట. రేవంత్ రెడ్డి కొంచెం సోయి ఉండాలి, ఈ బడ్జెట్ రిలీజ్ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు విడుదల చేయాలి. ఆ విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? సో ఇక రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరికీ వైఫై మీడియా తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. ఒకే ఒక సూచన, మీరు ఎగ్జామ్స్ కోసం కొంతమంది ముందే భయపడుతున్నారు, మేము ఫెయిల్ అయిపోతామేమో, మార్కులు రావేమని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది భయపడతా ఉన్నారు. అలాంటివి ఏమీ ఉండవు, ఏం భయపడకండి. మీరు ఎగ్జామ్ రాయండి, మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. పాస్ అయితేనే పాస్ అయ్యారు, లేకపోతే సప్లిమెంటరీకి అవకాశం ఉంటుంది, మళ్ళీ రాసుకోండి. అంతే తప్ప దానికేదో మేము ఫెయిల్ అవుతామని ఇంకోటి చెప్పు ఆగమం ఆలోచన చేయకరి. మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకరి. మీ తల్లిదండ్రుల కన్నీరికి మీరు కన్నీరు ముందుగా అయ్యేలా మీరు చేయకండి.